ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు అనుగ్రహిస్తున్నారు. ఎప్పుడైతే నీతిగా జీవిస్తామో మన తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే తప్ప ఈ లోకంలో జీవించలేం. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటే ఆ ఆశీర్వాదం ఘనతను ఇచ్చేదిగా ఉంది. ఆ ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇచ్చేదిగా ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటామో మన జీవితంలో సమృద్ధి అనేది ఉంటుంది. నీతి అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమవుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు, వర్ధిలింపచేస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అదే రీతిగా నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఉదయకాల సమయంలో నీతిగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ తల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదములు దేవుడు కృమ్మరింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదములు వచ్చునని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా మాకు తెలియజేసావు కనుక దేవా, మాలో నీతి అనేది ఉంటే దేవా నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని చెప్పి నీకు వాక్యం తెలియజేస్తుంది కనుక విశ్వాసంతో ఉంటూ, నమ్మకంగా ఉంటూ, నీతిగా జీవిస్తూ నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి, కష్టాల నుంచి విడుదల కలిగి చేయండి. అనారోగ్యం ఉన్న బిడ్డలను స్వస్థపరచండి దేవా. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకి తోడయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.